పెథాయ్ తుపాను బాధితులందరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన చంద్రబాబు అనంతరం భైరవపాలెం చేరుకుని బాధితులతో మాట్లాడారు. హుద్హుద్, తిత్లీ తుపాన్లు వచ్చినప్పుడు వెంటనే స్పందించారన్న సీఎం ఐఎండీ ఇవ్వలేని సమాచారాన్ని మన సొంత వ్యవస్థ ద్వారా ఇచ్చామని వివరించారు. పక్కాగా ముందస్తు చర్యలు చేపట్టి సెల్ టవర్లన్నీ సక్రమంగా పనిచేసేలా చేయగలిగామని తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లలేని మత్స్యకారులకు 2000 ప్యాకేజీ ఇస్తున్నామన్న సీఎం తుపాను వచ్చినా కరువు ఏర్పడినా అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. ఈ పూరిలో ఉండి ఓసారి ప్రాణాలు చేతులు పెట్టుకొని మేము బాధపడే పరిస్థితి వస్తుంది. ఈ ఇండ్లు ఎన్ని ఉండుంటే అన్ని ఇండ్లు, రేకుల ఇండ్లు గాని పూరిళ్లు గాని పూర్తిగా పర్మనెంట్ ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇమీడియట్ శాంక్షన్ చేస్తున్నాం. అది 150 గాని 200 గాని పూర్తిగా శాంక్షన్ చేసి అవన్నీ కట్టిస్తాం. నిన్న మొన్న నేను టెలికాన్ఫరెన్స్ తీసుకొని చెప్పాను. అందరినీ క్యాంపు తీసుకొచ్చి పెట్టమన్నాను. సురక్షిత ప్రాంతాల్లో పెట్టమన్నాం. ఆ రోజు 2000 మంది చనిపోతే ఈసారి చలితో కొంతమంది చనిపోయారు తప్ప తుఫానుతో ఒక్కరు కూడా చనిపోలేదంటే అది ఈ ప్రభుత్వం దృఢ సంకల్పం.